హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా క్రియేషన్స్. ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి. దట్టమైన అడవికి రాజైన సింగంరాజు దగ్గర ఒక ఏనుగు మంత్రిగా ఉండేది. సింగంరాజు తమ్ముడు వీరుసింహ అన్నకు సహాయం చేస్తూ ఉండేవాడు. తెలివైన ఏనుగు మంత్రిగా ఉండటంతో సింగంరాజు ఏనుగు సలహాలు తీసుకుంటూ న్యాయ పరిపాలన చేస్తుండేవాడు. అయితే కొంతకాలంగా అడవిలో విచిత్రంగా బలమైన క్రూర మృగాలన్నీ ఒక కొండపై నుండి కింద పడి చనిపోతూ ఉండటంతో అడవంతా అల్లకల్లోలంగా తయారవుతుంది. ఆ క్రూర మృగాలన్నీ కూడా సింగంరాజుకు అనుకూలంగా ఉన్నవి కావటంతో సింగంరాజు మంత్రి గజేంద్ర కలవరపడుతూ ఉంటారు. ఒకరోజు వీరుసింహ అనుచరుడైన నక్క సింగంరాజు దగ్గరికి వచ్చి, మహారాజా, ఘోరం జరిగిపోతుంది. కొన్ని తొడేళ్లు మన యువరాజును ఈ మధ్య ప్రమాదాలు జరుగుతున్న కొండ మీదకు లాక్కు వెళ్ళాయి. మీరు వెంటనే వచ్చి మన యువరాజును కాపాడండి అని కంగారుగా చెప్పేసరికి సింగంరాజు మరేమీ ఆలోచించకుండా వెంటనే కొండ దగ్గరకు వెళ్తాడు. కొండపైకి ఎక్కి అక్కడ చూస్తే ఎవరూ కనిపించకపోవటంతో ఇక్కడ ఎవరూ లేరు కదా అని అటు ఇటు చూస్తూ నక్కను అడిగేసరికి సింగంరాజుకు నక్క కూడా కనిపించదు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు సింగంరాజు వెనుక నుండి ఎవరో గట్టిగా తోసేయటంతో ఒక్కసారిగా కొండపై నుండి కింద పడి చనిపోతాడు. తరువాత వీరుసింహ కొండ వెనుక నుండి బయటకు వచ్చి తన అన్న క్రింద పడి చనిపోయి ఉండటం చూసి క్రిందకు వస్తాడు. అప్పుడు మెల్లగా నక్క కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు వీరుసింహ, ఆహా, మనం అనుకున్న పని ఇప్పటికి పూర్తయింది అని అనగానే, ఎంతైనా మహారాజు మీ అన్న కదా యువరాజా, మీకు కొంచెం కూడా బాధగా లేదా అని నక్క అంటుంది. అతనేమన్నా నా సొంత అన్నయ్య, మా నాన్న రెండవ భార్య కొడుకే కదా. నాకంటే పెద్దవాడు కావటంతో మా నాన్న ఈ అడవి బాధ్యతను అతనికి అప్పగించాడు. అతను గనుక బ్రతికి ఉంటే ఎన్ని రోజులైనా నేను ఈ అడవికి రాజును కాలేను. అందుకే పథకం ప్రకారం వాడికి అనుకూలంగా ఉన్న క్రూర మృగాలన్నింటినీ ఇలాగే చంపుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకన్నా బలమైన వారు ఈ అడవిలో ఎవరూ లేరు. ఇక నుండి ఈ అడవికి నేనే మహారాజు. నేను చెప్పిందే శాసనం. ఇక మనం కొద్ది రోజుల వరకు ఆ మంత్రి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ గజేంద్ర చాలా తెలివైనవాడు. మనం ఏమాత్రం తడబడ్డా వెంటనే ఇదంతా మనమే చేశామని కనిపెట్టేస్తాడు. అప్పుడు మనం చేసిందంతా వృధా అవుతుంది అని వీరుసింహ అంటాడు. కానీ వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండటం ఒక పావురం వింటుంది. అది మంత్రి గజేంద్ర దగ్గరకు వచ్చి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. అంతా విన్న గజేంద్ర ఒక్కసారిగా అవాక్కైపోతాడు. కానీ తరువాత తనకేమీ తెలియనట్లుగానే ఉండిపోతాడు. ఇక అప్పటి నుండి వీరుసింహ అడవికి రాజుగా మారి అందరి మీద పెత్తనం చేస్తూ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ గజేంద్రను కూడా లెక్క చేయకుండా ఉంటాడు. ఒకరోజు గజేంద్రకు సింగంరాజు గుర్తుకు వచ్చి అతను చనిపోయిన కొండ దగ్గరకు వెళ్లేసరికి అక్కడొక ఖడ్గమృగం దిగులుగా నిలబడి ఉంటుంది. గజేంద్ర దాని దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఇలా దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఖడ్గమృగం, కొద్ది రోజుల క్రితం మా అమ్మా నాన్నలను ఎవరో ఇక్కడ కొండ మీద నుండి క్రిందకు తోసి చంపేశారు. కానీ ఎవరు చంపారో ఇప్పటి వరకు నాకు తెలియటం లేదు. మా అమ్మా నాన్న చనిపోయినప్పుడు నేను ఈ అడవిలో లేను. వచ్చిన తర్వాత తెలిసింది మా నాన్న ఈ అడవికి రాజైన సింగంరాజుకు స్నేహితుడని. మా నాన్న వాళ్ళ సంగతి సింగంరాజుకు చెబుదామంటే అతను కూడా చనిపోయాడని తెలిసింది. అందుకే మా వాళ్ళు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చిపోతుంటాను అని ఆ ఖడ్గమృగం అంటుంది. దాంతో గజేంద్రకు వాళ్లను చంపింది కూడా వీరుసింహేనని అర్థమైపోతుంది. ఇక ఆలస్యం చేస్తే వీరుసింహ ఆగడాలకి అంతు లేకుండా పోతుందనుకుని, మీ అమ్మా నాన్నలను చంపింది ఎవరో కాదు, సింగంరాజు తమ్ముడు వీరుసింహ. అతను తన అన్నను కూడా చంపి ఇప్పుడు ఈ అడవికి రాజయ్య అందరి మీద పెత్తనం చేస్తున్నాడు అని గజేంద్ర చెప్పేసరికి ఖడ్గమృగానికి ఎక్కడలేని కోపం వస్తుంది. అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు గజేంద్ర. నువ్వు నాకు సహాయం చేస్తానంటే ఆ వీరుసింహం అంతు నేను చూస్తాను. నాకు సహాయం చేస్తావా అని ఖడ్గమృగం అడుగుతుంది. నేను ఈ అడవిలో అందరూ క్షేమంగా ఉండటం కోసం ఏమైనా చేస్తాను. నన్ను ఏం చేయమంటావో చెప్పు అని గజేంద్ర అంటాడు. తర్వాత గజేంద్ర ఏం చెయ్యాలో ఖడ్గమృగం చెబుతుంది. మరుసటి రోజు గజేంద్ర వీరుసింహ దగ్గరికి వచ్చి, మహారాజా, మీరు రాజు అయిన తర్వాత అడవిలోని జంతువులు క్షేమ సమాచారం ఒక్కసారి కూడా తెలుసుకోలేదు. ఈ అడవిలో మీకు తెలియని జంతువులు ఎన్నో ఉన్నాయి. ఒకసారి వాటిని మీకు చూపిస్తాను, రండి అని అనగానే ఒకసారి ఆ జంతువులను చూస్తే తనకు నచ్చినప్పుడల్లా వెళ్ళి వాటిని తినొచ్చు అనుకుని, అలాగే వెళదాం పద గజేంద్ర అని వీరుసింహ అంటాడు. తర్వాత వారిద్దరూ ఒక చోటుకు వస్తారు. అప్పుడు గజేంద్ర, మీరు ఇక్కడే ఉండండి మహారాజా, ఈ పక్కనే కొన్ని జంతువులు ఉన్నాయి, నేను వాటిని తీసుకుని వస్తాను అని వీరుసింహాన్ని అక్కడే ఉంచి గజేంద్ర పక్కకు వెళ్ళగానే వెంటనే ఖడ్గమృగం పరిగెత్తుకుంటూ వచ్చి వీరుసింహాన్ని తన పదునైన కొమ్ములతో పొడిచేసరికి అతను అక్కడికక్కడే చనిపోతాడు. వీరుసింహ చనిపోవటంతో నక్కకు భయం పట్టుకుంటుంది. మృగాలన్నీ కలిసి తనను చంపేస్తాయని భయపడుతూ
అడవంతా ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది. తరువాత క్రూర మృగాలన్నీ కలిసి అనుభవం ఉన్న ఏనుగును అడవికి రాజుగా, వీరుసింహ భార్య నుండి తమను రక్షించిన ఖడ్గమృగాన్ని మంత్రిగా ఎన్నుకుంటాయి. చూశారుగా ఫ్రెండ్స్, దుర్మార్గులు ఎప్పటికైనా అంతం కావాల్సిందే. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.